హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి విశాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ట్రైపాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను కుకింగ్ వీడియోస్ కోసం అండ్ బ్లాగ్స్ కోసం ఎలాంటి ట్రైపాడ్స్ యూస్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో చూసారా, నాకైతే నాయిస్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుందన్నమాట ఇక్కడ. అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. నేను వీడియో చూపించుకుంటూ మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను. నా దగ్గర ఏమేమి ట్రైపాడ్స్ ఉన్నాయి, నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను వీడియోస్ కోసం, యూట్యూబ్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం, నేను ఎలాంటి యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా ఈ స్టాండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ ఎవరు ఫొటోస్ తీయడానికి ఉండరు కదా, అందుకని నేను ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల మన ఫొటోస్ మనమే తీసుకోవచ్చు అని నేను ఇది తీసుకున్నాను. రెగ్యులర్గా పిల్లల బర్త్డేస్ కానీ లేదా ఎనీ అకేషన్స్కి రెడీ అయినప్పుడు మనము ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటాం కదా. సో అప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండకపోతే, మనకు తీసే వాళ్ళు ఎవరు ఉండకపోతే ఇబ్బంది అవుతుంది కదా, దానికోసమని నేను తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇది మన హైట్ వరకు ఉంటుందండి. మనకు ఎంత సైజ్ అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నిలబడి ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఏదైనా ప్రోడక్ట్ రివ్యూస్ కానీ, డైలీ బ్లాగ్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కొంచెం వెయిట్ కూడా ఉంటుందన్నమాట. ఈజీగా దీనిని హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ దీనిని మనకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని డ్రాబ్యాక్ ఏంటంటే, మనం మొబైల్ పెట్టినప్పుడు ఇది ఓన్లీ హారిజంటల్ అండ్ వర్టికల్ గా మాత్రమే యూజ్ అవుతుంది. బట్ 360 డిగ్రీస్ తిరగదనమాట. ఆ ఒక్క ఆప్షన్ లేదనమాట. ఒకే చోట నిలబడి ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం, ఇలా మీకు యూట్యూబ్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్ వీడియోస్ చేయడం ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది దీంతో. ఇది నాకు మీషోలో 300 రూపీస్ పడింది అనమాట. మెయిన్ గా కిచెన్ దగ్గర మనము యూజ్ చేస్తున్నప్పుడు ఇది బెండ్ అవ్వదనమాట. హారిజంటల్ ఆర్ వర్టికల్ మాత్రమే యూజ్ అవుతుంది. సో కిచెన్ దగ్గర మనకు అలా ఉండదు కదా, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ పైకి కిందికి అలా ఎలా పడితే మనకు అలా కుకింగ్ వీడియోస్ చూపించడానికి అయితే అవకాశం ఉండదండి దీంతో. అందుకని నేను మళ్ళీ ఒక ప్రోడక్ట్ అయితే నేను సెర్చ్ చేయడం జరిగింది ఆన్లైన్లో. ఇదే అండి నేను మీకు చెప్పిన ట్రైపాడ్. ఇది సెకండ్ వన్ ట్రైపాడ్ అనమాట. దీనికి మనం కెమెరా కనెక్ట్ చేయొచ్చు, మొబైల్ ఫోన్ కూడా కనెక్ట్ చేయొచ్చు. బట్ ఒకటే కన్ఫ్యూజన్ అండి, షార్ట్కి ఎలా యూజ్ చేయాలి, లాంగ్ వీడియోస్కి ఎలా యూజ్ చేయాలి అనేది దీనిని పెట్టడం ఎలా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది. అరౌండ్ 370 రూపీస్ అలా పడింది అనమాట. ఈ ట్రైపాడ్ కూడా నిన్ననే వచ్చింది. సో దీనిని నేను జస్ట్ ఓపెన్ చేసి కరెక్ట్ అయిన ప్రోడక్ట్ వచ్చిందా లేదని చెక్ చేశాను, కానీ మొత్తం టోటల్గా నేను చూడలేదనమాట. మీకు వీడియో చేసి చూపిద్దామన్నాయి నేను ఇలా బాక్స్లోనే పెట్టేశాను. ఇది మెయిన్గా కుకింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ కుకింగ్ అనే కాదు, లైవ్స్ కానీ లేకపోతే కూర్చొని ఏదైనా టాపిక్ గురించి వాడేటప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. లెంత్ వచ్చేసి నేను ఇందాక చూపించిన ప్రీవియస్ స్టాండ్ కంటే ఇది దాంట్లో హాఫే ఉంటుంది అనమాట. టోటల్ మన హైట్ అయితే ఉండదు. ఇది మొత్తం 3 స్టెప్స్ ఉంటుంది అనమాట. ఓపెన్ చేసేసి నార్మల్గా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇదే హైట్లో కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. జస్ట్ కెమెరా కానీ మొబైల్ కానీ చేంజ్ చేసుకుంటూ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఇది అడ్జస్ట్ చేసుకొని మనం స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది లైట్ వెయిట్ ఉందన్నమాట. అదొకటి డ్రాబ్యాక్ అండి. అండ్ ఎప్పటికప్పుడు మనం సైజ్ అడ్జస్ట్ చేసుకొని లాక్ వేసేసేయాలన్నమాట 3 స్టాండ్స్కి. ఎందుకంటే లాక్ వేయకపోతే మళ్ళీ అది లూజ్ అయ్యి మొబైల్ కానీ కెమెరా కానీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనము బటన్స్ లూజ్ చేయడం వల్ల పైకి కిందికి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ట్రైపాడ్ అయితే కుకింగ్కి కానీ, క్రాఫ్ట్కి, రంగోలీ లేకపోతే ఏవైనా డిజైన్స్ చూడడం కానీ, డ్రాయింగ్స్ కానీ, ఇలా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ గురించి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే 360 డిగ్రీస్ ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనము పేపర్ వైపు చూపించడం కానీ, టేబుల్ వైపు చూపించడం కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. దీంట్లో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే మొబైల్ పెట్టడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది అనమాట. ఇది అసలు యూట్యూబ్ కోసం, పర్సనల్ యూస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. జస్ట్ మనం చెక్అవుట్ చేసి తీసుకోవాల్సిందే. క్వాలిటీ అండ్ స్టేబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంతే. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది. అరౌండ్ నాకు 370 రూపీస్ అలా పడింది అనమాట. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అండ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. దీనికి 2 క్లిప్స్ ఉంటాయన్నమాట. ఒకవైపు మొబైల్ పెట్టేసుకోవాలి, ఇంకోవైపు మనకు హ్యాండిల్ ఉంటుంది అనమాట. పైన కానీ విండోస్కి, డోర్స్కి, టేబుల్స్కి ఎక్కడైనా యూజ్ చేసి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అనమాట. ఇది లెంత్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ లెంత్ పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కడైనా ఏదో ఒక వస్తువుకి క్లిప్ పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ హ్యాండిల్ పెట్టాలంతే. ఇది మాత్రం నేను చాలా వీడియోస్కి యూజ్ చేశాను అండ్ నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. మీకు ప్రీవియస్ షార్ట్స్ కానీ
వీడియోస్ కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మనకు ఎంత కావాలంటే అంత బెండ్ అవుతుంది అన్నమాట. లోపల మొత్తం ఐరన్ ఉంటుంది. సో మనం ఎంత బెండ్ చేసినా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదండి. దీని హోల్డర్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. సో ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, వర్కౌట్స్ చేసేటప్పుడు కానీ, కుకింగ్కి, డైలీ బ్లాగ్స్కి అన్ని రకాలుగా యూస్ చేస్తున్నాను. ఇది మెయిన్ క్రాఫ్ట్, మెహందీ, డ్రాయింగ్స్, రంగోలీ ఇలా ఒక చోట అంటే టేబుల్ పైన కానీ కింద కానీ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెసెంట్ నేను ఇది స్టిచ్చింగ్ మిషన్ కి పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర టేబుల్ ఉన్నా కూడా దానికి యూజ్ అవుతుంది. మెయిన్గా టేబుల్ పైన ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, స్టిచ్చింగ్ కానీ మెయిన్గా స్టిచ్చింగ్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఈ మొబైల్ హోల్డర్ అనేది టేబుల్కి సైడ్కి పెట్టేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను ప్రజెంట్ చైర్కి పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను వర్కౌట్స్ వీడియోస్ చేశాను కదా, ఆ వర్కౌట్స్ వీడియోస్ అని ఇలా చైర్కి పెట్టే చేసేస్తాను అనమాట. మార్నింగ్ 6 to 7 వర్కౌట్స్ చేస్తూ ఉంటాను కదా, అది ఇలాగే చేస్తాను అనమాట. ఈ టేబుల్ స్టాండ్కి వచ్చేసి నేను ఇలా మొబైల్ పెట్టేస్తాను. ఇక్కడ మొబైల్ పెట్టేసి నేను వర్కౌట్స్ చేస్తూ ఉంటాను అనమాట బయట బాల్కనీలో. స్టాండింగ్ వర్కౌట్స్ అయితే నేను చైర్కి పైన పెట్టేస్తాను, లేదా స్లీపింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి కదా, వాటిని నేను ఇలా కింద పెట్టి చూపిస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో అనమాట. మీరు కిచెన్ బ్లాగ్స్ చేయాలనుకున్న ఇలా చూడండి, కిచెన్ మొత్తం మీరు చూపించాలనుకున్న కిచెన్లో తిరుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు నాకైతే ఇక్కడ డోర్ అవైలబుల్గా ఉందండి. కిచెన్కి సపరేట్ డోర్ ఉంది. ఆ డోర్కి నేను పెట్టేసుకుంటాను అనమాట. మొత్తం కిచెన్ మొత్తం కనిపిస్తుంది అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి విండో దగ్గర అండి. విండోకి కూడా మిడిల్ పార్ట్ ఉంటుంది కదా మనకి, ఆ మిడిల్ పార్ట్లో మొబైల్ హోల్డర్ పెట్టేశాను. అక్కడ పెట్టడం ద్వారా నాకు కుకింగ్ వీడియోస్ అన్ని చేయగలుగుతున్నాను అనమాట ఈజీగా. సో ఈ ఫస్ట్ అండ్ థర్డ్ స్టాండ్స్ నేను బాగా యూస్ చేస్తున్నాను అనమాట రెగ్యులర్గా. సో ఇదండి ఈరోజు వీడియో. నా ట్రైపాడ్స్ మీకు ఎలా అనిపించాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు వీడియోస్ కోసం ఎలాంటి ట్రైపాడ్ యూస్ చేస్తున్నారు, వాటి ప్రైస్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా వీడియో కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మీ ముందుంటాను. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.